హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం వచ్చేసింది. ఎండలు స్లోగా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందరూ ఐస్ క్రీమ్స్, కూలర్స్, కూల్ డ్రింక్స్ వీటి మీదే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈరోజు మన ఛానల్లో సింపుల్ చాకోబార్ ఐస్ క్రీమ్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఐస్ క్రీమ్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. సో బయట కొనేదానికన్నా ఇంట్లోనే సహజంగా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి ఒక హాఫ్ లీటర్ పాలను వేసుకోండి. పాలు వేసాక అందులోనే హాఫ్ కప్ మిల్క్ పౌడర్, 1/4 కప్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయండి. మిల్క్ పౌడరు, షుగర్ అనేది ఉండలు కట్టకుండా పాలలోకి బాగా కలిసిపోవాలి. పాలు, మిల్క్ పౌడర్ వేయడం వలన మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్ టెక్స్చర్లో వస్తుంది. పాలు మరిగేలోగా 1/4 కప్ మిల్క్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన పాలను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన పాలు మరుగుతున్నాయో లేదో చూద్దాం. పాలు అనేవి చక్కగా మరిగిపోయాయండి. సో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన పాలని ఇందులోకి యాడ్ చేద్దాము. కార్న్ఫ్లోర్ అండ్ పాలని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మిల్క్ని బాయిల్ చేయాలండి. సో గరిటెతో తిప్పుతూ దాన్ని బాయిల్ చేయండి. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన పాలని మరుగుతున్న పాలలోకి యాడ్ చేయడం వలన ఐస్ క్రీమ్కి స్మూత్ అండ్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. పాలు అనేవి బాగా దగ్గర పడి చిక్కగా అవ్వాలి. అప్పటి వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. వావ్, మిల్క్ కొంచెం కొంచెంగా చిక్కబడుతుంది. యమ్మీ. పాలు అనేవి ఇలా చిక్కగా క్రీమీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. బాగా చల్లగా అవ్వాలి. పాలు బాగా చల్లారాక ఒక బాక్స్లోకి తీసుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 1 గంట తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని ఈ మిల్క్ మిక్స్ని అందులో యాడ్ చేసుకోండి. పాల పైన వచ్చే మీగడ తొరకుంటుంది కదా, అది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇన్ కేస్ మీకు అది వద్దు అనుకుంటే కనుక ఒక 1/4 కప్ ఆఫ్ క్రీమ్ దొరుకుతుంది, ఫ్రెష్ క్రీమ్ బయట. సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాల మీగడని యాడ్ చేసుకున్నాను. అందులోనే ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు, క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. చూడండి, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఐస్ క్రీమ్ మోల్స్లోకి యాడ్ చేసేసుకుందాం. నా దగ్గర అయితే ఈ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మోల్స్ ఉన్నాయండి. సో మనం ఇందులోకి ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ని యాడ్ చేసేసుకుందాము. ఐస్ క్రీమ్ మిక్స్ని మోల్స్లోకి యాడ్ చేసేసాక ఓవర్ నైట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే చాకోబార్ ఐస్ క్రీమ్ చేసి పిల్లలకు పెట్టండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ టాపింగ్ కోసం చాక్లెట్ని అనేది మెల్ట్ చేశానండి. నేను ఈ చాక్లెట్ మెల్ట్ చేయడానికి 1/4 కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్, 1/4 కప్ ఆఫ్ వైట్ చాక్లెట్ని కలిపి డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేశాను. ఇన్ కేస్ డబుల్ బాయిలింగ్ మెథడ్ తెలియని వాళ్ళకి చూడాలి అనుకుంటే నా ఛానల్లో కునాఫా చాక్లెట్ తయారీలో అది క్లియర్గా మెన్షన్ చేసి చూపించాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఫ్రిడ్జ్ నుండి తీసిన ఐస్ క్రీమ్ని అన్మోల్డ్ చేసి ఈ మెల్ట్ అయిన చాక్లెట్లో ముంచి మరో 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి, ఇంట్లోనే మనకి దొరికే వాటితో చాలా సింపుల్గా, ఈజీగా చాకోబార్ ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. సో మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.